టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఓ నర్సింగ్ కళాశాల విద్యార్థిని ఊరి వేసుకొని మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం రేపుతోంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో ఫైనల్ నర్సింగ్ చదువుతున్న సుమారు 20 సంవత్సరాల వయసు కలిగిన శ్వేతప్రియ అనే బీహార్ చెందిన విద్యార్థిని ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30 ప్రాంతంలో హాస్టల్ పక్కనే ఉన్న ఓ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్నేహితులందరూ చెప్పడంతో ఆమెను అక్కడే ఉన్న ఆర్వీఎస్ హాస్పిటల్లోకి తరలించారు. అక్కడికి వెళ్లడంతోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పైన కళాశాల యాజమాన్యం శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి పైన ఆరా తీశారు. స్నేహితులు చెప్పిన వివరాల మేరకు 2 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయికి వివాహానికి సంబంధించిన నిశ్చితార్థం కూడా జరిగినట్టు తెలియజేశారు. కానీ కొన్ని కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి కూడా తరలించడం జరిగింది. ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు, బంధువులు ఈ రోజు చిత్తూరుకు చేరుకునే అవకాశం ఉంది. వారు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందని కూడా సిఐ శ్రీనివాసులు చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో బీహార్ చెందిన శ్వేతప్రియ 21 సంవత్సరాల అమ్మాయి హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు సున్నితో ఉరి వేసుకుని హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి తర్వాత కాలేజీ వాళ్ళు కనుక్కొని అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు కనుక్కొని వెంటనే ఆర్వీఎస్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. కానీ అమ్మాయి చికిత్స పొందుతూ అమ్మాయికి ప్రాణం పోయింది. విచారణలో మనకు చేరింది ఏమంటే అమ్మాయికి ఇంతకుముందు 2 years ముందు ఎంగేజ్మెంట్ అయిందంట. కాబట్టి అది ఏమన్నా వాళ్ళ మధ్యలో ఏమన్నా భేదాభిప్రాయాలు రావడం వల్ల కూడా జరిగిండొచ్చని చెప్పినారు. కానీ పూర్తి వివరాలు మనకు పేరెంట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి. వాళ్ళు వచ్చిన తర్వాత మనము బాడీని పోస్ట్మార్టం చేస్తాము. ఈ విషయంలో పెనుమూరు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.